హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. దాదాపు నేను 1 ఇయర్ బ్యాక్ నుంచే కోఆపరేటివ్ బ్యాంక్ గురించి చెప్తున్నాను. ఎవరైనా సరే మీరు పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఇందులో వర్క్ చేసుకుంటూ మంచి ఆదాయం తీసుకోవచ్చు. అలాగే మీరు కూడా సేవింగ్ చేసుకొని దీంట్లో మంచి ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవచ్చు అని చెప్తున్నాను. చాలా మంది లైట్ తీసుకున్నారు, బట్ ఏంటంటే చాలా మంది కూడా జాయిన్ అయ్యారు అనమాట. అసలు నేను ఎన్ని నెలలు బట్టి ఆర్డీలు దీంట్లో కడుతున్నాను ఏంటి అనేది మొత్తం మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడ మనకి బ్యాంక్ లో ఏ విధంగా అయితే డైరెక్ట్ గా మనం పేమెంట్ చేసినప్పుడు కానీ మనకి డెబిట్ అయినప్పుడు కానీ క్రెడిట్ అయినప్పుడు మెసేజ్ వస్తుందో, ఇందులో కూడా ఆ విధంగానే మనకి డెబిట్ అయినప్పుడు క్రెడిట్ అయినప్పుడు డైరెక్ట్ గా ఒక బ్యాంక్ సిస్టమ్ లాగా మెసేజ్ వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఐసిసిఎస్ఎల్ అని చెప్పి మనకు మెసేజ్ వచ్చింది. ఇది నా ఆర్డీకి సంబంధించిన మాట, ఇన్స్టాల్మెంట్. ఇదిగోండి చూసారు కదా, ఈ రకంగా అది 15వ ఇన్స్టాల్మెంట్ మాట. అంటే దాదాపు నేను దీంట్లో జాయిన్ అయ్యి సంవత్సరం 4 నెలల దాకా అయిందన్నమాట. కాబట్టి నేను అంతా టైం టు టైం ఆర్డీ కడుతున్నాను కాబట్టి నాకైతే ఇక్కడ ఈ రకంగా మెసేజ్లు వస్తున్నాయి. బేసిక్ ఏంటంటే ఇంకా నేను వచ్చే నెల ఆర్డీ కూడా ముందే కట్టేస్తున్నాను అనమాట, ఎందుకంటే నాకున్న ఇంట్రెస్ట్ అలాంటిది. అలాగే 2 అకౌంట్లు అండి, 2 అకౌంట్లో కూడా నేను చేస్తున్నాను. ఇదిగోండి 2 అకౌంట్ వచ్చేది 10వ ఇన్స్టాల్మెంట్ మాట. ఒక దాంట్లో ఒక 2,000 దాకా, ఒక దాంట్లో ఒక 3,000 దాకా నేనైతే సేవింగ్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లియర్. అలాగే ఈ సంస్థ వాళ్ళకి సపరేట్ గా వెబ్సైట్ కూడా ఉందండి. ఐసిసిఎస్ఎల్ అని చెప్పి మనం టైప్ చేస్తే వస్తుందన్నమాట. ఐసిసిఎస్ఎల్ అని చెప్పి మనం టైప్ చేసి దాన్ని మనం ఈ రకంగా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ బ్రాంచ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనేది మొత్తం కూడా వీళ్ళు చెప్తారు. దాదాపు 28 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిందండి బేసిక్ గా. ఇక్కడ అన్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ ఊర్లో ఎక్కడ బ్రాంచ్లు ఉన్నాయనేది కూడా చెక్ చేసుకోవచ్చు. అన్ని కూడా ఇక్కడ మనకి వస్తాయి. అలాగే వీళ్ళకి ఎస్బీఐ ప్లస్ హెచ్డిఎఫ్సి బ్యాంకింగ్ పార్ట్నర్స్ మాట. ఓకే, ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే సేవింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికి కూడా బెనిఫిట్ గా ఉంటుందని ఇవన్నీ కూడా మీకు చెప్తున్నాను. అలాగే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో కావలి, కర్నూలు, నెల్లూరు, చింతలపూడిలో అయితే ప్రజెంట్ బ్రాంచ్లు ఉన్నాయండి. దాని తర్వాత వైజాగ్ ఒకటి, విజయవాడ ఒకటి, అలాగే ఏలూరు కూడా ఒక బ్రాంచ్ అనేది వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్పారు అనమాట. అలాగే తెలంగాణలో వచ్చి సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, భద్రాచలం, మంచిర్యాలలో ప్రెజెంట్ లేదండి, అచ్చంపేటలో ఉంది. మంచిర్యాల బ్రాంచ్ అనేది వేరే దగ్గరికి మారుస్తున్నారు కాబట్టి మంచిర్యాల లేదు, అచ్చంపేట అనమాట. అంటే మొత్తం మీద ప్రెజెంట్ ఒక 11 బ్రాంచుల దాకా ఉండడం జరిగింది. అంతేకాకుండా కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ లో కూడా మనకి అఫీషియల్ గా బ్రాంచ్లు ఉన్నాయి. మొత్తం మీద ఒక 180+ బ్రాంచ్లే ఐసీసీఎల్ కు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు నమ్మకం కలగాలి, దీని మీద క్లారిటీ ఉండాలని. అంతేగాని ఏదో చిన్న చితక అల్లాటప్ప సొసైటీ బ్యాంక్ లో చూస్తుంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది అండి. సిస్టమ్ కొద్దిగా స్లో ఉంటది. ఎందుకంటే వీళ్ళు మన అమౌంట్, అంటే మన దగ్గర తీసుకున్న అమౌంట్ ని వేరే వాళ్ళకి లోన్ కింద ఇస్తారు. అమౌంట్ కింద మాత్రమే వెళ్తుంది అన్నమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ పని చేసే వ్యక్తులకి ఎవరైతే మినిమం 10,000 అమౌంట్ అనేది ప్రతి నెల కమిషన్ అనేది ఎర్న్ చేస్తారో, ఓఆర్సీ అంటారు అనమాట, ఓవర్ రైడింగ్ కమిషన్, వాళ్ళకి 10 టైమ్స్ లోన్ కూడా ఇస్తారు. అంటే 10,000కి ఇంకో 10,000, 10 సార్లు 10,000 వేసుకుంటే ₹1,00,000 దాకా ఇస్తారు. కస్టమర్ కి అయితే మీరు సేవింగ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఇక్కడ పని చేసే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ గురించి క్లారిటీగా మన ఈ యొక్క సంస్థలో దాదాపు 8 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్న మహేశ్వర్ గారి మాటలు అయితే మనం విందాము. ఇది మొత్తం విన్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే నేను మీకు ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తున్నాను. కోఆపరేటివ్ బ్యాంక్ అని చెప్పి నా వాట్సాప్ చేయండి. ముందు వాట్సాప్ చేస్తే నేనే మీకు ఏ డౌట్ ఉన్నా అందులో క్లారిటీ ఇస్తాను. ఓకేనా, మిగతాది కంటిన్యూగా చూడండి. వీడియో కుదిరితే ఎవరినైతే మీరు జాయిన్ చేయించుకోవాలనుకుంటున్నా, లేదా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఇక్కడ కస్టమర్ గా జాయిన్ అయినా బెనిఫిట్ ఉంటుంది, వర్క్ చేసుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. అది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుందన్నమాట. నా పేరు మహేశ్వర్ గుడిమెట్ల. నేను ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ లో లాస్ట్ 8 years గా చేస్తున్నాను. నా జాయినింగ్ 27/10/2018. లాస్ట్ 8 years గా ఇండియన్ కోఆపరేటివ్ లో మాత్రమే వర్క్ చేస్తున్నానండి. ఐ విల్ రిపీట్ అగైన్, లాస్ట్ 8 years గా ఇండియన్ కోఆపరేటివ్ లో మాత్రమే డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు ఏపీ తెలంగాణలో నెలకు 7 నుంచి 8 లక్షలు ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. సో ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే, అంటే ఒకే దగ్గర మనము డెడికేటెడ్ గా వర్క్ చేస్తే we will get good income. And moreover, my senior is getting 48 lakhs, another senior is getting 36.5 lakhs. So వాళ్ళకి వేరే వర్క్ అంటూ ఏమి లేదు, ఓన్లీ ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీనే దైవంగా భావించి డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు. ఎవరైనా దీంట్లో డెడికేటెడ్ గా వర్క్ చేస్తే దీనికంటే కూడా హ్యూజ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సో దట్ ఐఎమ్ టెల్లింగ్ ఎవ్రీబడి. సో ఈరోజు మీకు ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ యొక్క సేఫ్టీ సెక్యూరిటీస్ ఏంటి, మరియు ఇండియాలో ఇన్ని ఆర్గనైజేషన్స్, ఇన్ని బ్యాంక్స్, ఇన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఇవన్నీ ఉంటే
ఇండియన్ కోఆపరేటివ్ లోనే మనం ఎందుకు వర్క్ చేయాలి అనేది క్లియర్ గా చెప్తాను. దీంట్లో వర్క్ చేసే వ్యక్తుల్ని మనము ఫెసిలిటేటర్ అంటాము. మరి ఫెసిలిటేటర్ గా ఇండియన్ కోఆపరేటివ్ లోనే ఎందుకు వర్క్ చేయాలి, వర్క్ చేయాల్సి వచ్చినటువంటి రీజన్స్ ఏంటి, ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అనేది క్లియర్ గా చెప్తాను. దెన్ ఇండియాలో ఇన్ని లక్షల సంస్థలు ఉంటే మరి ఇండియన్ కోఆపరేటివ్ లోనే కస్టమర్ ఎందుకు కట్టాలి అనేది కూడా చెప్తాను. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇండియాలో మనం ఇచ్చేటువంటి బెనిఫిట్స్ మరి ఏ సంస్థ కూడా ఇవ్వడం లేదు. నేను లాస్ట్ 23 years గా నా ఇంజనీరింగ్ 2003 అయిపోతే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మార్కెటింగ్ లోనే వర్క్ చేస్తున్నాను. బ్యాంకింగ్ సెక్టర్, ఫినాన్స్ సెక్టర్ లోనే వర్క్ చేస్తున్నాను, మార్కెటింగ్ రంగంలో. మరి 23 ఏళ్లలో నేను దాదాపు 8 సంవత్సరాలు దీంట్లో ఉంటే మిగతా 15 సంవత్సరాలు మార్కెటింగ్ లోనే ఉన్నాను. ఐ మీన్ డిఫరెంట్ సెక్టార్స్ లో. మరి ఈ సంస్థలు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఎక్కడ కూడా లేవు. చాలా మంది మార్కెటింగ్ మిత్రులు ఆల్రెడీ చాలా సంస్థల్లో చేసి ఇబ్బందులు పడి ఉంటారు. బట్ ఇక్కడ డిఫరెంట్ గా చాలా బాగుంటుంది. మన లైఫ్ కి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది. మనల్ని నమ్ముకున్నటువంటి మన భార్య బిడ్డల్ని మనం డెవలప్ చేయాలంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఇండియన్ కోఆపరేటివ్. అదంతా కూడా చెప్తాను. అండ్ 3 సెషన్స్ లో మీకు ఫస్ట్ ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ యొక్క సేఫ్టీ, సెక్యూరిటీ, లీగాలిటీస్, దెన్ కస్టమర్ బెనిఫిట్స్ అండ్ ఫెసిలిటేటర్ బెనిఫిట్స్ చెప్తాను. ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ లోనే ఎందుకు ఒక ఫెసిలిటేటర్ అనే వ్యక్తి వర్క్ చేయాలి అనేది చెప్తున్నాను. నోట్ చేసుకోండి ఈచ్ టు ఈచ్ పాయింట్. ఫస్ట్ బెనిఫిట్, ఓవర్ రైడింగ్ కమిషన్. నోట్ చేసుకోండి అందరూ కూడా. న్యూ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఒక పేపర్ పెన్ తీసుకొని నోట్ చేసుకోండి. ఇండియన్ కోఆపరేటివ్ లో పనిచేసే వ్యక్తిని ఫెసిలిటేటర్ అంటారు. అంటే మన సొసైటీ బ్యాంక్ కి కస్టమర్ కి మధ్యలో ఈజీ ప్రాసెస్ చేసేవాడు అని అర్థం. దాంతోపాటు అనుసంధానం చేసే వ్యక్తి, ఇద్దరిని కలిపే వ్యక్తి అని కూడా అర్థం వస్తుంది ఫెసిలిటేటర్ అంటే. మరి ఫెసిలిటేటర్ ఉన్నటువంటి మంచి బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్తున్నాను. మొట్టమొదటి బెనిఫిట్, ఓవర్ రైడింగ్ కమిషన్. అంటే ఒక రియల్ ఎస్టేట్ చేసినా, ఒక వెహికల్ అమ్మించినా, ఇలాంటి ఫండ్స్, ఒక చిట్ ఫండ్స్ లో ఒక చీటీ వేయించినా ఓన్లీ వన్స్ మాత్రమే కమిషన్ వస్తుంది. ఓన్లీ వన్స్ మాత్రమే కమిషన్ వచ్చేదాన్ని కమిషన్ అంటారు. ఓవర్ రైడింగ్ కమిషన్ కి తేడా ఏంటంటే, మన ఇండియన్ కోఆపరేటివ్ లో 1 year నుంచి 7 years వరకు ఆర్టీస్ ఉండడం జరిగింది, రికరింగ్ డిపాజిట్. ఎవరైనా కస్టమర్ ఒక ఫెసిలిటేటర్ ద్వారా, ఇండియన్ కోఆపరేటివ్ ఫెసిలిటేటర్ ద్వారా ఒక ఆర్డీ అకౌంట్ లోకి వచ్చాడు అంటే, న్యూ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ ఆర్డీ అకౌంట్ 5 years అయితే 60 నెలలు కమిషన్ వస్తుంది ఫెసిలిటేటర్ కి. 1 year అయితే 12 months వస్తుంది. 7 years అయితే 84 months వస్తుంది. సో మాక్సిమం మన దగ్గర 7 years ఆర్డీస్ పే చేసే వ్యక్తులు చాలా మంది ఉంటారు. ఎందుకంటే దీంట్లో 12.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది అండ్ సీనియర్ సిటిజన్ కి 13% ఇస్తుంది. సో మరి ఒక ఫెసిలిటేటర్ ఒక 7 years ఆర్డీ పే చేయిస్తే మన సంస్థలో ఆ ఫెసిలిటేటర్ కి 7 సంవత్సరాల కాలం పాటు, అంటే 84 నెలల కాలం పాటు ప్రతి నెల 6వ తేదీన కమిషన్ అనేది ఆ అకౌంట్ లో పడుతుంది. మనం ఒక జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇస్తాం. చూపెట్టాను. విధంగా జాయిన్ అయిన ఫెసిలిటేటర్ కి ఒక జీరో బ్యాలెన్స్ అకౌంట్ మన సొసైటీలోనే ఇస్తాం. ఇండియన్ కోఆపరేటివ్ లో ఇలా ఫోటో ఉంటుంది. దీన్ని సేవింగ్ అకౌంట్ అంటారు. ఈ సేవింగ్ అకౌంట్ లోకి ఎవ్రీ మంత్ 6th 7 సంవత్సరాల ఆర్డీ అయితే 84 నెలలు కమిషన్ వస్తుంది. ఆ కస్టమర్ 7 సంవత్సరాల తర్వాత మంచి మెచ్యూరిటీ తీసుకొని అతను మళ్ళీ రినివల్ చేసుకుంటే మళ్ళీ ఇంకో 7 సంవత్సరాల కాలం పాటు కమిషన్ వస్తుందంటే, కస్టమర్ ఎన్ని నెలలైతే కడతాడో, ఎన్ని రోజులైతే కడతాడో అన్ని నెలలు క్రమం తప్పకుండా వచ్చే కమిషన్ ని ఓవర్ రైడింగ్ కమిషన్ అంటారు. సో ఈ విధంగా ఓవర్ రైడింగ్ కమిషన్ లో మన దగ్గర 4,75,000 మంది పనిచేస్తున్నారు ఇప్పటి వరకు. అంటే ఐ మీన్ మార్చ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు. ఈ 4,75,000 మందిలో హైయెస్ట్ ఓవర్ రైడింగ్ కమిషన్ తీసుకునేటువంటి వ్యక్తి శ్రీనివాస్ హెగ్డే గారు, 40+ lakhs తీసుకుంటున్నారు. దెన్ ఏవి కమల్నాథన్ గారు 36+ lakhs తీసుకుంటున్నారు ఎవ్రీ మంత్ కమిషన్. అంటే నాట్ పర్ యానం, అంటే పర్ మంత్ అండి నేను చెప్పేది, ఎవ్రీ మంత్. సో ఏపీ తెలంగాణ నుంచి నేను ఒక మంచి కమిషన్ 7 నుంచి 8 lakhs తీసుకుంటున్నాను. బట్ కంపేర్ టు మై సీనియర్స్ చాలా తక్కువ ఇన్కమ్ ఇది, ఎందుకంటే నా సీనియర్స్ కంటే కంపేర్ చేస్తే. మరి 4,75,000 మందిలో సుమారు 2 లక్షల మంది 20 నుంచి 30 లక్షల కమిషన్ తీసుకుంటున్నారు. సో ఈ 4,75,000 పీపుల్ లో, ఫెసిలిటేటర్స్ లో 65% ఆఫ్ ద పీపుల్ ఉమెన్సే ఉన్నారండి మన దాంట్లో. ఉమెన్ ఎంపవర్మెంట్ మనది ఇండియన్ కోఆపరేటివ్. మీరు ఎన్ని ఆర్గనైజేషన్ చూసినా మాక్సిమం పీపుల్ జెంట్స్ ఎక్కువగా ఉంటారు, కానీ మన దాంట్లో 65% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఉమెన్స్. ఓకే, సో ఇంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. మన సంస్థ యొక్క మెయిన్ మోటో ఏంటంటే ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు మనందరికి ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. ఎల్ఐసి ఉంది, ఐఆర్డిఏకి సంబంధించినటువంటి, అక్కడ ఏజెంట్ గా అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. సో అదే విధంగా అది గవర్నమెంట్ అప్రూవ్డ్ ఏజెన్సీ ఏ విధంగానో ఐఆర్డిఏ
సో ఎల్ఐసి ఏజెంట్. అదే విధంగా మనది కూడా గవర్నమెంట్ అప్రూవ్డ్ ఫెసిలిటేటర్, గవర్నమెంట్ అప్రూవ్డ్ ఏజెన్సీ. సో దిస్ ఈస్ ద ఫస్ట్ బెనిఫిట్, ఓవర్ రైడింగ్ కమిషన్. అండ్ సెకండ్ బెనిఫిట్, మంత్లీ ఫీల్డ్ అలవెన్స్, ఎంఎఫ్ఏ అంటారు. అంటే టిఏడిఏ ని మనము ఎంఎఫ్ఏ అంటాము, మంత్లీ ఫీల్డ్ అలవెన్స్ అని. ఈ మంత్లీ ఫీల్డ్ అలవెన్స్ కూడా డిజిగ్నేషన్ మన దగ్గర 1 to 12 డిజిగ్నేషన్స్ ఉంటాయి. ఫస్ట్ క్యాడర్ ఫీల్డ్ ఆఫీసర్ అంటారు. ఎవరైనా ట్రైనింగ్ పీరియడ్ చేయాల్సిందే ఫీల్డ్ ఆఫీసర్ గా, తర్వాత డెవలప్మెంట్ ఆఫీసర్, సీనియర్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఈ విధంగా 12 సంవత్సరాల కాల పాటు పనిచేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 12 డిజిగ్నేషన్స్ కి మంత్లీ ఫీల్డ్ అలవెన్స్ ఉంటుంది. మంత్లీ ఫీల్డ్ అలవెన్స్. ఒక ఎస్ఐ ఉన్నాడు, అతనికి ఒక టీఏడిఏ ఉంటుంది, ఒక అమౌంట్ ఉంటుంది. తర్వాత సిఐకి ఒక టీఏడిఏ, అలా ఎస్పీకి, డిఎస్పీకి, అలా విధంగా మన దగ్గర కూడా ఉన్నటువంటి 12 డిజిగ్నేషన్స్ లో ఒక్కొక్క డిజిగ్నేషన్ కి ఒక్కొక్క అలవెన్సెస్ అయితే ఉంటాయి. దాన్ని మంత్లీ ఫీల్డ్ అలవెన్స్ అంటారు, టీఏడిఏ. దిస్ ఈస్ ద సెకండ్ బెనిఫిట్, ఎంఎఫ్ఏ. అండ్ థర్డ్ బెనిఫిట్, లోన్స్. దీంట్లో పనిచేసే వ్యక్తులకి మనకు కూడా అన్ని రకాల లోన్స్ ఉంటాయి. 2 వీలర్ లోన్, 4 వీలర్ లోన్, మార్ట్గేజ్ లోన్, హౌసింగ్ లోన్, ఆల్ టైప్ ఆఫ్ పర్సనల్ లోన్స్ తో పాటు కొత్తగా మన సంస్థ ఎడ్యుకేషన్ లోన్ కూడా పెట్టడం జరిగిందని చెప్పడానికి చాలా చాలా సంతోషపడుతున్నాను. ఇండియన్ కోఆపరేటివ్ లో పనిచేసేందుకు చాలా గర్వపడుతున్నాను. ఎడ్యుకేషన్ లోన్ ఫస్ట్ టైం 10 lakhs రూపీస్ ఎడ్యుకేషన్ లోన్ పెట్టడం జరిగింది. ఉదయ్ గారు కో-హోస్ట్ ఇవ్వండి, జీకే గారికి అండ్ వాసాని వెంకటయ్య గారికి. తర్వాత ఫోర్త్ బెనిఫిట్ ఏంటంటే, అన్ని లోన్స్ తో పాటు మనకి మెడికల్ రియంబర్స్మెంట్ ఉంటుంది. మెడికల్ రియంబర్స్మెంట్, ఎవరైనా హెల్త్ బాగాలేక హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఏదైనా సర్జరీలు చేయించుకుంటే, ఎనీ సర్జరీ, వాళ్ళకి అయ్యే ఖర్చులో 70% అండ్ మాక్సిమం అప్ టు 5 lakhs, అంటే అయినటువంటి బిల్డింగ్ లో 70% వరకు సంస్థ బేర్ చేస్తుంది, భరిస్తుంది బిల్డింగ్ లో. మాక్సిమం 5 లక్షల వరకు, ఎందుకంటే అందరికీ ఇవ్వాలి కాబట్టి ఒకరే ₹1 కోటి తీసుకున్నారంటే కష్టం అవుతుంది. సో దట్ సంస్థ అందరికీ ఒక 5 lakhs వరకు కూడా మెడికల్ రియంబర్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. ఎవరైనా అన్ఫార్చునేట్ గా మన సంస్థలో పనిచేస్తున్నటువంటి ఫెసిలిటేటర్స్ ఎవరైనా అన్ఫార్చునేట్ గా యాక్సిడెంటల్ గా చనిపోతే ఆ కుటుంబానికి మన సంస్థ తరఫున ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ సిక్స్త్ బెనిఫిట్, ఇక్కడ మనకి ఎవరో మాట్లాడుతున్నారు దగ్గర, వాళ్ళకి మ్యూట్ చేసి. సో ఇక్కడ ఫస్ట్ క్యాడర్ ఫీల్డ్ ఆఫీసర్ అంటారు, లాస్ట్ క్యాడర్ 12th ని అడ్వైజరీ ఆఫీసర్ అంటారు. ఈ విధంగా 12 క్యాడర్స్, 12 డిజిగ్నేషన్స్ ఎవ్రీ ఇయర్ ప్రమోషన్ అవుతూ ఉంటే, ఫస్ట్ క్యాడర్ కి 1 lakh టార్గెట్ ఉంటుంది, 1 year టైం ఉంటుంది ఫీల్డ్ ఆఫీసర్ గా. దెన్ సెకండ్ క్యాడర్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటారు, దానికి కూడా 1 year టైం ఉంటుంది. ఎవ్రీ క్యాడర్ 1 year టైం ఉంటుంది. అయితే ఫస్ట్ క్యాడర్ కి 1 lakh అయితే సెకండ్ క్యాడర్ డెవలప్మెంట్ కి 2 lakhs, తర్వాత 4, 8 విధంగా మల్టిపుల్ చేసుకుంటూ డబుల్ చేసుకుంటూ వస్తే లాస్ట్ క్యాడర్ 12th క్యాడర్ తర్వాత ఎప్పుడైతే మనము 13th క్యాడర్ లోకి, అంటే షేరింగ్ క్లబ్ లోకి వెళ్ళిపోతాం. అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏ విధంగా అయితే పెన్షన్ వస్తుందో, మనం 12 years కంప్లీట్ చేసుకున్నాక మనకు కూడా షేరింగ్ క్లబ్ లోకి వెళ్ళాక ఒక పెన్షన్ లాగా మనకు ఒక హ్యూజ్ అమౌంట్, ఒక 1 lakh పైన వస్తుంది. నాకు మెయిన్ గా ఈ బెనిఫిట్ నచ్చిందండి. మా ఫాదర్ రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్, ఇంట్లో ఉంటూ నెలకు 48,000 పెన్షన్ తీసుకునేవాడు. సో మనకి ఇలాంటి అవకాశం లేకుండా పోయింది అని చెప్పి కొన్నిసార్లు బాధపడ్డాను. కానీ ఇండియన్ కోఆపరేటివ్ లో ఎలా అయితే గవర్నమెంట్ ఎంప్లాయీకి పెన్షన్ వస్తుందో, అదే విధంగా మనకి ఇక్కడ 13th క్యాడర్కి ఎలా షేరింగ్ వస్తుంది. అంటే మనకు వచ్చేటువంటి ఇలాంటి పెన్షన్ లాంటి బెనిఫిట్ ని షేరింగ్ అంటాము. మనకిచ్చే లోన్స్ ని బీపీసీసీ లోన్స్ అంటారు, మనకిచ్చే కమిషన్ ఓవర్ రైడింగ్ కమిషన్ అంటారు, అండ్ మనకిచ్చే టీఏడీని ఎంఎఫ్ఏ అంటారు. ఇది ఐసీసీఎల్ టర్మినాలజీ. సో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా మనకు కూడా ఒక పెన్షన్ లాగా ఉంటుంది. అండ్ 7వ బెనిఫిట్, ఓపీఏ ఇన్సెంటివ్స్ అంటారు. ఓపీఏ ఇన్సెంటివ్స్ అంటే ఇయర్లీ వన్స్ బోనస్. ఒక్కొక్క డిజిగ్నేషన్ కి తగ్గట్టుగా ఆ డిజిగ్నేషన్ కి ఒక చిన్న టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ చాలా చిన్నగా ఉంటాయి. అది కంప్లీట్ చేసుకుంటే ఫస్ట్ క్యాడర్ ఫీల్డ్ ఆఫీసర్ కి 5,000 నుంచి మొదలు పెడితే మాక్సిమం లాస్ట్ క్యాడర్ కి 5 lakhs వరకు ఉంటుంది. అంటే 5,000 నుంచి మొదలు పెడితే 5 లక్షల వరకు ఓపీఏ ఇన్సెంటివ్స్, అంటే ఇయర్లీ వన్స్ బోనస్. అండ్ 8th బెనిఫిట్, ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీకి అయినా రిటైర్మెంట్ ఉంటుంది, కానీ ఒక లాయర్ కానీ ఒక డాక్టర్ కానీ దేర్ ఇస్ నో రిటర్న్, లైఫ్ టైం పనిచేసుకోవాలి. సో అదే విధంగా మనం కూడా ఇక్కడ లైఫ్ టైం వర్క్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే 12th తర్వాత రిటైర్మెంట్ షేరింగ్ పెన్షన్ ఇచ్చేస్తారు, ఇక పంపించేస్తారేమో అనుకుంటారు, అందుకని ఇది చెప్తున్నాను. లైఫ్ టైం మనం వర్క్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఇక్కడ. అండ్ మధ్య మధ్యలో మనకి ఎంటర్టైన్మెంట్ కానీ కొంచెం రిలాక్సేషన్ కానీ ఎవ్రీ ఇయర్ ఒక 2 నుంచి 4 టూర్లు ఉండడం జరుగుతుంది, ఒక వెరీ స్మాల్ టార్గెట్స్ కి. ఎందుకంటే ఈ మన దగ్గర పనిచేసే 4,75,000 మందిని మనం తీసుకెళ్ళలేం కాబట్టి ఒకేసారి చిన్న టార్గెట్ పెట్టి మనము
మంచి మంచి ఏరియాస్ కి తీసుకెళ్తుంటాం. ఈ మంత్ లోనే గోవా టూర్ అనౌన్స్ చేయబోతుంది. ఈ మంత్ లో వెరీ స్మాల్ టార్గెట్స్. లాస్ట్ నేను 8 సంవత్సరాలుగా పనిచేస్తుంటే దాదాపు గోవాకి 4 సార్లు రావడం జరిగింది. కంపెనీ తరఫున ఒక్క పైసా ఖర్చు లేదు. ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లి అక్కడ అన్ని సైట్ సీయింగ్, లాడ్జింగ్ అండ్ బోర్డింగ్, అకామిడేషన్, ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకొని మళ్ళీ మనల్ని ఇంటి దగ్గర వదిలేసే బాధ్యత సంస్థ తీసుకుంటుంది. ఇలాగా టూర్స్ ఉంటాయి మనకి ఎవరి. అండ్ నాకు మెయిన్ గా నచ్చి వచ్చినటువంటి 2 బెనిఫిట్స్ లో ఒకటేమో చెప్పాను కదా, లైక్ పెన్షన్ లాగా 12th కనుక షేరింగ్ లో ఉంటాం. తర్వాత ఇంకోటి ఏంటంటే వర్క్, పని. మనం ఎక్కడైనా వర్క్ చేసుకుంటూ దీంట్లో వర్క్ చేసుకోవచ్చు. అది బాగా నచ్చిందండి నాకు విషయం. ఎందుకంటే మనం ఇండియన్ కోఆపరేటివ్ లో జాయిన్ అయ్యామని మన భార్య బిడ్డలను వదిలేసి, చేస్తున్న పని వదిలేసి ఊర్లో వాడలు తిరగాల్సిన అవసరం లేదు. మన పని మనం ఏదైతే రెగ్యులర్ గా ఇప్పటి వరకు చేసుకుంటూ ఉన్నామో ఆ పని చేసుకుంటూ మనం ఇండియన్ కోఆపరేటివ్ లో లైఫ్ టైం వర్క్ చేసుకోవచ్చు. లైఫ్ టైం. సో వేరే పని చేసుకుంటూ కూడా ఇక్కడ మనం వర్క్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. మొదటిది ఓవర్ రైడింగ్ కమిషన్, తర్వాత మంత్లీ ఫీల్డ్ అలవెన్స్, తర్వాత లోన్స్, తర్వాత మెడికల్ రియంబర్స్మెంట్, తర్వాత యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, దెన్ 12th క్యాడర్ తర్వాత షేరింగ్ అంటే లైక్ పెన్షన్ అండ్ ఓపీఐ ఇన్సెంటివ్స్, లైఫ్ టైం వర్క్ చేసుకోవచ్చు. టూర్స్ ఉన్నాయి, ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ ఉంటాయి, 2 to 4 టైమ్స్ ఉంటాయి. అండ్ వేరే దగ్గర వర్క్ చేసుకుంటూ కూడా మనం ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. సో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో దానికంటే కూడా ఎక్కువ బెనిఫిట్స్ మన సంస్థలో ఉన్నాయని చెప్పడానికి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. ఇలాంటి ఒక మంచి సంస్థలో పనిచేస్తున్నందుకు, ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ ఇన్కమ్ తీసుకుంటున్నందుకు కూడా చాలా సంతోషపడుతున్నాను. నా టీంలో ఇప్పటి వరకు దాదాపు ఒక 20,000+ టీంలో నెలకి 2 లక్షలు 3 లక్షలు తీసుకునే వ్యక్తులు దాదాపు 50 మంది పైన ఉన్నారు. నా టీం ఏపీ తెలంగాణనే కాదండి, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. కేరళలో కూడా ఈ మధ్యలోనే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ వెరీ సూన్ మనం నార్త్కి వెళ్ళబోతున్నాము. నార్త్ లో కూడా ఢిల్లీ, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ అండ్ ఒడిస్సా ఈ 5 రాష్ట్రాల్లో కూడా మన కార్యకలాపాలు అతి త్వరలోనే స్టార్ట్ చేయబడతాయి. వెరీ సూన్ మనకు ఆల్రెడీ మన ఏజీఎం మీటింగ్ లో, యాన్యువల్ జనరల్ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. వెరీ సూన్ నెక్స్ట్ మంత్ నుంచే బ్రాంచెస్ కూడా స్టార్ట్ అయితే అన్ని అప్రూవ్స్ కూడా రావడం జరిగింది. అండ్ వెరీ సూన్ మనకి ఆంధ్రాలో విజయవాడ, వైజాగ్ అండ్ ఏలూరు, ఒంగోలు అండ్ గూడూరు స్టార్ట్ కాబోతున్నాయి. తర్వాత తెలంగాణకు వచ్చేసరికి నల్గొండ స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ దగ్గర 2 బ్రాంచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ విధంగా న్యూ బ్రాంచెస్ పెట్టే దిశగా మనం వెళ్తున్నాం. సో ఇన్ని బెనిఫిట్స్ ఒక ఫెసిలిటేటర్స్ కి ఉన్నాయి మన ఇండియన్ కోఆపరేటివ్.